దానియేలు గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటా. లాస్ట్ వీక్ విశ్వాసికి ఉండాల్సిన 2 లక్షణాలు ఏంటో మనం చూస్తున్నాం కదండి. అయితే మనం చాలా డీటెయిల్డ్గా అంటే వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నామండి. 2 తిమోతి 3:16 చూస్తే బైబిల్లో ఏముంటుందంటే, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశమునకు అని ఉంటుంది. క్షమించండి, ఈరోజు ఎవరో మరి క్రిస్టియన్స్ ద మ్యారేజ్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, కైండ్లీ బేర్ విత్ us. ఓకే, ఆల్ స్క్రిప్చర్స్ ఆర్ ఇన్స్పైర్డ్ బై గాడ్ అని ఉంటుంది. ప్రతి లేఖనము దేవుని యొక్క ఇన్స్పిరేషన్ వల్ల వచ్చింది. ఎందుకు అంటే మొట్టమొదటి మాట ఏముంటుందంటే డాక్ట్రిన్ అని ఉంటుంది, సిద్ధాంతం అని ఉంటుంది. డాక్ట్రిన్ అన్నా, సిద్ధాంతం అన్నా, ఉపదేశం అన్నా మీనింగ్ ఏంటంటే టీచింగ్ అని. టీచింగ్ అంటే తెలుసు కదండి. టీచర్ దగ్గరికి పిల్లల్ని పంపించేటప్పుడు పేరెంట్స్కి ఎట్లా పంపిస్తారు? ఖాళీగా ఉట్టి చేతులతో వెళ్తారా, లేకపోతే అడిగేమన్నా పుస్తకం పెన్నిచ్చి పంపిస్తారా? ఎందుకు? టీచ్ చేస్తున్నప్పుడు అంటే ఉపదేశిస్తున్నప్పుడు దాంట్లో మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది. కాబట్టి టీచర్ చెప్పింది మరలా రిఫర్ చేసుకుని చెక్ చేసుకోవడానికి రిఫరెన్స్ ఉంటుందని రాసుకోవడం మొదలు పెడతాం కదా. కేవలం ఈ 2 మాత్రమే కాదు, ఎందుకంటే మన కంటితో చూసి చెవులతో విన్నంత మాత్రాన మన మైండ్ అంత అలర్ట్ అవుతుంది అని చెప్పి మనం చెప్పడానికి లేదు. మన బాడీ మొత్తం ఒకే వర్క్ మీద ఫోకస్ చేస్తే ఈ మైండ్ని మనం కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బైబిల్ చూస్తా, చేతితో రాస్తా, కంటితో చూస్తా, చెవులతో వింటున్నారు అనుకోండి, ఫోకస్ కరెక్ట్ వస్తుంది. చాలా ప్రాముఖ్యమైన ఇష్యూస్ నేను చేస్తా వెళ్తున్నాను. సో రాయగలిగిన వాళ్ళు, రాసుకోగలిగిన వాళ్ళు ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ వాక్యాన్ని వినేటప్పుడు పాయింట్స్ నోట్ చేసుకోవడం చాలా మంచిది. ఓకే, అయితే నెబుకద్నెజర్కి కల వచ్చిన సంగతి చూసాం. ఆ కల్లో ఒక విగ్రహం ఉంది. ఆ విగ్రహానికి తల బంగారం అని మనకి బైబిల్లో రాయబడి ఉంది. మీరు చూస్తే అక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, 1, 2, 3, 4, 12 దాకా. ఇవన్నీ చాప్టర్ నెంబర్స్, అధ్యాయాలు. సో 2వ అధ్యాయంలో నెబుకద్నెజర్కి కనిపించిన దర్శనం అది. ఈ 4 రకాలైనటువంటి లోహాలు, మెటల్స్, 4 రకాలైనటువంటి అన్యజనులని పరిపాలనని సూచిస్తున్నాయి. జెంటైల్ రూల్ని సూచిస్తున్నాయి. మీరు గమనించండి, ఇక్కడ గోల్డ్ ఉంది, సిల్వరు, బ్రాస్, ఇత్తడి, ఇది ఇనుము. ఇది వేరే మెటల్ కాదండి, మట్టి ఇనుము మిక్స్ అయింది. సో సెపరేట్ మెటల్ కాదు. 5 రాజ్యాలు కాదు, చాలామంది 5 రాజ్యాలు అనుకుంటారు. 4 రాజ్యాలే. బంగారం లాంటిది, వెండి లాంటిది, ఇత్తడి లాంటిది, ఇనుము లాంటిది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇనుములో ఇంప్యూరిటీస్ కలుస్తున్నాయి. ఇదే 4 రాజ్యాల యొక్క దర్శనాన్ని దానియేలుకు కూడా దేవుడు ఇచ్చాడు, నెబుకద్నెజర్కి ఇచ్చాడు. నెబుకద్నెజర్కి ఏమో ఒక విగ్రహం లాగిచ్చాడు. మళ్ళీ 7వ అధ్యాయంలో ఏ 4 రాజ్యాలకు సంబంధించిన దర్శనము దావీదుకు కనిపిస్తుంది. కాకపోతే ఈసారి ఆ రాజ్యాన్ని సూచించడానికి యూజ్ చేసిన ఆ
దర్శనం వేరు. మొదటిసారి ఏం కనిపించింది? ఒక విగ్రహం కనిపించింది నెబుకద్నెజర్కి. ఒకే విగ్రహానికి తల ఒక రకమైన లోహంతో, మెటల్తో, చెస్ట్ 2 చేతులు ఒక రకమైన మెటల్తో, నడుము దగ్గర నుంచి తొడల దాకా ఒక రకమైన మెటల్తో, కాళ్ళు ఇంకొక రకమైన మెటల్తో కనిపించినాయి. ఒకే విగ్రహం. మనం ఏమి నేర్చుకున్నాం? ఈ 4 రాజ్యాల్ని పరిపాలన చేయడానికి వెనకాల ఒకే ఆత్మ పనిచేసిందని. ఆత్మ ఎవరిది? యాంటిక్రైస్ట్, స్పిరిట్ ఆఫ్ యాంటిక్రైస్ట్, క్రీస్తు విరోధి ఆత్మని. అయితే అదే 4 రాజ్యాల గురించి దానియేలుకి దేవుడు దర్శనం చూపించాడు 7వ అధ్యాయంలో. కానీ ఈ రాజ్యాల గురించి ఇచ్చిన వివరణకి దేవుడు వాడింది వేరు. అక్కడ జంతువులు కనిపించినాయి. సో 7వ అధ్యాయంలోకి మనం వెళ్ళట్లేదు, కానీ మనం ప్రామినెంట్గా ఈ మొదటి రాజ్యమైన బబులోను గురించి మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 32, 35, 38 వచనాలు చూస్తే దానియేలు ఆ కలభావాన్ని చెప్తాడు. కలభావాన్ని చెప్తా 32, 35, 38 వచనాలు చూస్తారా? దానియేలు 2, 32, 35, 38. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమైనదియు, దాని రొమ్ము భుజములు వెండివియు. చాలమ్మా, 35లోకి రండి. అంతటా ఇనుము, మట్టి, ఇత్తడి, వెండి, బంగారము ఏకముగా దంచబడి కళ్ళంలోని చెత్తవలే కాగా, 38 ఆయన మనుషులు నివసించి ప్రతి స్థలమందు మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వము అనుగ్రహించి ఉన్నాడు. చూడండి, అని దేవుడు నెబుకద్నెజర్కి ఈ భూమి మీద ఉన్న సమస్త వాటి మీద అధికారాన్ని ఇచ్చాడని, బంగారముతో కూడుకున్న ఆ శిరస్సు నెబుకద్నెజర్ యొక్క, లేకపోతే బబులోను సామ్రాజ్యం యొక్క సూచనగా దేవుడు బైబిల్లో నెబుకద్నెజర్కి చూపించాడు. అంటే ఆ తలపాటు ఏంటి? బబులోను సామ్రాజ్యం. కొంతకాలం బబులోను సామ్రాజ్యం ఈ భూమి మీద పరిపాలన చేసిన తర్వాత 2వ రాజ్యం వస్తుందని, దాని తర్వాత 3వ రాజ్యం వస్తుందని, దాని తర్వాత 4వ రాజ్యం వస్తుందని దేవుడు సూచనప్రాయంగా మెటమార్ఫికల్గా దానియేలుకి దేవుడు సూచించాడు. మన చరిత్ర జాగ్రత్తగా గమనిస్తే, బైబిల్ని క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే, ఈ నెబుకద్నెజర్ రాజు పరిపాలించిన ఈ బబులోను సామ్రాజ్యం ఇజ్రాయేలీల జనాంగాల మీద 70 సంవత్సరాలు తన అధికారాన్ని చలాయించింది. అధికారాన్ని చలాయించడం కాదు, ఈ బబులోను సామ్రాజ్యం కింద ఇజ్రాయేల్ దేశం 70 years భయంకరమైన ఆపరేషన్కి గురైంది. అన్ని దేవుడి కంట్రోల్లోనే ఉంటాయి. ఇది దానియేలు నేను చెప్పిన సంగతి మనం లాస్ట్ వీక్ చూసాం. ఏది కూడా దేవుని కంట్రోల్ని దాటి వెళ్ళదు. నెబుకద్నెజర్కి అధికారం ఇచ్చిన వాళ్ళు ఎవరు? దేవుడు మరి ఇజ్రాయేలీలతో ఒక నిబంధన చేసుకుని, ఇజ్రాయేల్ని దేవుడు ఏర్పాటు చేసుకుని, ఈ ఇజ్రాయేలీని నలగొడటానికి, హింసించడానికి అన్యుడైన నెబుకద్నెజర్కి దేవుడు అధికారం ఎందుకు ఇచ్చుంటాడు? 70 సంవత్సరాలు ఈ ఇజ్రాయేలీ జనాంగము ఈ బబులోను సామ్రాజ్యం కింద నానా పాటలు పడింది, ఇబ్బంది పడింది. నిబంధన చేసుకున్న దేవుడు ఇజ్రాయేల్ని కాయవాడు, కొనుకడు, నిద్రపోడు. ఈ మాట బైబిల్లో ఉంది కదా. కొత్త నిబంధన మాట కాదు కదా, పాత నిబంధన మాటే. తల్లి తాను పాలిచ్చే బిడ్డనే మర్చిపోద్దామో కానీ నేను నిన్ను మరవను అన్నాడు. ఈ మాట పాత నిబంధనే కదా, క్రొత్త నిబంధన కాదు కదా. మరి నేను మిమ్మల్ని మర్చిపోనని చెప్పిన దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు నెబుకద్నెజర్కి? నేనే నీకు ఈ రాజ్యాన్ని, అధికారాన్ని నేను నీకు
ఇచ్చానన్నాడు. ఈ నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యం యొక్క రాజుగా, మొత్తానికి ఈ బబులోను సామ్రాజ్యం దగ్గర దగ్గర కాదు, ఎగ్జాక్ట్గా 70 years 70 సంవత్సరాలు భయంకరంగా ఇజ్రాయేల్ జనాంగాలు అనగదొక్కింది. కారణాలు ఏంటో చూద్దామండి ఒకసారి. ఎందుకు అంటే మనం ఏం జరిగిందో కాదు, ఎందుకు జరిగిందో మనం అన్నిటికీ చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎందుకు? చివరి దినాల్లో మనం ఒకవేళ అట్లాంటి పొరపాట్లు ఏమన్నా చేస్తామేమోనని. చూడండి, లేవి కాండం 25వ అధ్యాయము మొదటి 7 వచనాలకు వెళ్దాం. లేవి కాండము 25వ అధ్యాయము మొదటి 7 వచనాలు చదవండి అమ్మా. ఆమె మైక్లో చదువుతారు, అందరికీ వినిపిస్తుంది. సారీ. మరియు యెహోవా సీనాయి కొండ మీద మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశంలోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమి మీద కూడా యెహోవా పేరట విశ్రాంతి కాలమును ఆచరింపవలెను. 6 సంవత్సరములు నీ చేను విత్తవలెను. 6 సంవత్సరములు నీ ఫల వృక్షముల తోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరంగా ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు, నీ కారుచేల పంటను కోసుకొనకూడదు, శుద్ధిపరచు నీ వృక్ష ఫలములను ఏరుకొనకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరము. అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సరము సస్యము నీకును నీ దాసునికిని నీ దాసికిని నీ జీతగానికిని నీతో నివసించు పరదేశికిని ఆహారమగును. మరియు నీ పశువులకును నీ దేశ జంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును. ఇది దేవుడు ఇజ్రాయేలుకి ఇచ్చిన, క్రైస్తవులకు కాదండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది ఇజ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ. ఏమన్నాడు? నేను నీకు వాగ్దాన దేశాన్ని చేతికిచ్చా, విశ్రాంతిలోకి నేను మిమ్మల్ని తీసుకొచ్చా బానిసత్వంలో నుంచి. మీరు ఆ నేలలో పంట వేసినప్పుడు 6 సంవత్సరాలు మీరు పంట వేయండి, 7వ సంవత్సరం మీరు పంట వేయొద్దు, నేలకి విశ్రాంతి ఇవ్వమని దేవుడు, అంటే సబాటికల్ ఇయర్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. సో దేవుడు ఏం చేశాడంటే సబ్బాతు సంవత్సరం కింద దాన్ని డిక్లేర్ చేశాడు. పంట మీరు వేయడానికి లేదు, దాంట్లో కోసుకోవడానికి లేదు, ఏరుకోవడానికి లేదు, చాలా క్లియర్గా చెప్పాడు. మరి 7వ సంవత్సరం మేమే పంట వేయకపోతే పరిస్థితి ఏంటి ప్రభు అంటే, 6th ఇయర్లోనే 6వ సంవత్సరమే 7వ సంవత్సరానికి కావాల్సిందంతా ఎవరెవరికి? నీకు, నీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి, నీ ఇంట్లో ఉన్న పశువులకి, మీ ఇంటికి వచ్చే గెస్టులతో సహా సరిపోయేంత పంట నేను నీకు 6వ సంవత్సరమే ఇస్తా. ఇది ప్రామిస్ దేవుడిది. 6వ సంవత్సరమే. ఈ నెక్స్ట్ 7th ఇయర్ నువ్వేమి చెయ్యొద్దు, నువ్వు ఖాళీగా కూర్చుని తినటానికి నీకు, నీ ఇంట్లో వాళ్ళకి, నీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి, నీ పశువులకి, నీ ఇంటికి వచ్చే అతిథులకు కూడా సరిపోయేంత పంట నేను 6వ సంవత్సరమే ఇస్తాను. కానీ 7వ సంవత్సరం మాత్రం మీరు ఎటువంటి పని చెయ్యొద్దు అన్నాడు. చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్. మీకు ప్రపంచంలో టాప్ బిజినెస్ మెన్ ఎవరో తెలుసా? ఎక్కువ సైంటిస్టులు ఏ దేశం ఇచ్చిందో తెలుసా? ఎవరు? ఇజ్రాయెల్ దేశం. గూఢాచార వ్యవస్థలో నెంబర్ 1 ఏంటి తెలుసా ప్రపంచం మొత్తంలో? ఇజ్రాయెల్ దేశం. ఇంతవరకు ప్రపంచంలో ఉన్న అన్ని ఎయిర్లైన్స్ హైజాక్ అయినాయి, కానీ ఒక్క ఎయిర్లైన్స్ని హైజాక్ చేయలేకపోయారు. ఏంటది? ఇజ్రాయెల్ ఎయిర్లైన్స్ హైజాక్ గాల. ఇన్వెంటర్స్ లిస్ట్ తీస్తే, డిస్కవరీ చేసిన ఇన్వెంటర్స్ లిస్ట్ ఎక్కువ మంది ఎవరు ఉంటారు తెలుసా? యూదులు ఉంటారు. ప్రపంచంలో
టాప్ బిజినెస్ ఐడియాస్ కానీ బిజినెస్ మెంబర్స్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైము కొన్ని సంవత్సరాల నుంచి ఎవరు తేలుతారు తెలుసా? యూదులు తేలుతారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని ఒకటి ఉంటుంది. దానికి మెయిన్ డైరెక్టర్ ఎవరు తెలుసా? యూదుడు. ఇజ్రాయేలీ అంత బిజినెస్ మైండ్ మనకు ప్రపంచంలో ఎక్కడ కనిపించదు. అది ఎడారి. ఎడారిలో వాళ్ళు చేసే మేజర్ ఎక్స్పోర్ట్స్ ఏంటో తెలుసా? ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతులు, అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్, వ్యవసాయానికి సంబంధించిన. మీరు గమనించారు లేదు, రాజశేఖర్ రెడ్డితో పాటు ఇండియాలో చాలామంది నాయకులు అగ్రికల్చర్కి, వ్యవసాయానికి సంబంధించిన టిప్స్ కోసం ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి వచ్చారు. అది ఎడారి. నెంబర్ 1 బిజినెస్ పీపుల్ వాళ్ళు. బిజినెస్ పీపుల్ అంటే జనరల్గా ఏం గుర్తు వస్తుంది? ఈ కాలంలో కూడా ఈ బిజినెస్ కావచ్చు, ఉద్యోగాలు అన్నీ బిజినెస్ అయిపోయినాయి కదా. లాయల్టీలు ఎక్కడున్నాయి? డాక్టర్ వృత్తి కూడా బిజినెస్ అయిపోయింది, చదువులు కూడా బిజినెస్, అన్నీ బిజినెస్ అయిపోయినాయి. బిజినెస్ ఎంత విస్తారంగా ఉండటానికి, లేకపోతే ఇదే లక్షణాలు కలిగిన చరిత్రలో బైబిల్లో కనిపించే వ్యక్తి ఎవరైనా కనిపిస్తారు మనకి? హెస్కేల్ 28వ అధ్యాయంలో 11వ వచనం నుంచి చూస్తే అక్కడ లూసిఫర్ యొక్క చరిత్ర కనిపిస్తుంది. ఆదాము కంటే ముందు లూసిఫర్ ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఈ భూమికి వాడు ఆశ్రయముగా ఉన్నప్పుడు, నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత నువ్వు లోపల అన్యాయాన్ని పుట్టించి కొని దేవునికి వ్యతిరేకంగా నువ్వు పాపం చేసావని చెప్పి దేవుడు లూసిఫర్ మీద నిందేయడం మనం చూస్తాం. విస్తారమైన వర్తకం, హ్యూజ్ ట్రేడ్. లూసిఫర్కి ఇచ్చిన పని ఒకటి ఏంటి? ప్రొటెక్టర్ కింద ఈ లోకాన్ని ఆదాముకి ముందు ఆశ్రయమైన కేరుబోయ్, అందుకే నేను నియమించానని అక్కడ 11వ వచనం నుంచి నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, అందుకే దాంట్లోకి వెళ్ళట్లేదు. మనం చదివితే లూసిఫర్ ఒక చరిత్ర కనిపిస్తుంది. ఒక ఆశ్రయముగా, ఒక గార్డియన్గా దేవుడు లూసిఫర్ని పెడితే, లూసిఫరు దేవుడిచ్చిన అపాయింటెడ్ వర్క్ కాకుండా తనకి కలిగిన దాన్ని బట్టి బిజినెస్ చేయడం మొదలుపెట్టాడు. లాస్ట్ వీక్ మనం ఏమి నేర్చుకున్నాం? విశ్వాసి గ్రహించాల్సిందేంటి? నాకు కలిగినది సమస్తము ఎవరిచ్చినట్టు? దేవుడు ఇచ్చినట్టు. సో నాకు దేవుడి దగ్గర నుంచి వస్తే అది న్యాయంగా ఎవరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. అదే కదా దీవెన అంటే మనం నేర్చుకుంది, బ్లెస్సింగ్ అంటే. కానీ బిజినెస్ అన్న కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది? దేవుని దగ్గర నుంచి పొందుకున్న నేను అది దేవుంది అని గ్రహించకుండా ఇది నాది అని గ్రహించినప్పుడు నేను దాని నుంచి లాభపడటానికి దాన్ని ఏం చేస్తానంటే పక్కనోడితో దాన్ని ట్రేడ్ చేయడం మొదలు పెడతా. అంతే కదా. సో ట్రేడ్కి, బిజినెస్కి ఉన్న మెయిన్ మూలం ఏంటి అంటే ఇది నాది, నేను ఓనర్ని అని ఫీల్ అయితేనే మనం బిజినెస్ చేయగలం. అవునా కదండి? మీకు డబ్బులు అవసరం అండి, మీరు బ్రతకాలి. ఎవడో స్థలాన్ని తీసుకెళ్ళి అమ్ముకోరుగా మీరు. మీదైతే దాంతో ఏదో ఒక బిజినెస్ చేద్దామని ఆలోచిస్తారు. బిజినెస్ చేయాలని ఆలోచన వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? ఇది ఎవరిదని? నాది అని. సో ఈ రెండు వేరు చేయలేని దీంట్లో ఉంటుంది. ఇంకో దాన్ని మనం తీసుకెళ్ళి అమ్మలేము. ఇంకోటిది ఎవరికో, నాకు మంచి పొలం ఉందనుకోండి, అమ్మయ్య రవణ పొలం ఉందిలే, మనకు తినడానికి ఇంకా బాధ లేదు, దాంట్లో తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు అనుకుంటామా? అనుకోలేంగా. ఆ పొలం మీదైతే ఆ పొలంలో వచ్చే పంటకి మీరు ఓనర్ అయితే మీరు వచ్చిన పంటతో బిజినెస్ చేయడానికి మీరు ట్రై చేస్తారు.
మీరు కాని దాంతో మీరు బిజినెస్ చేయలేరు. దేవుడు మనకిచ్చినవన్నీ ఆయన ఇచ్చినవని మనం ఎప్పుడైతే మర్చిపోతామో, ఇది నాది అని మనం ఎప్పుడైతే ఫీల్ అవడం మొదలు పెడతామో, మనం దాంతో ఏం చేయడానికి ట్రై చేస్తాము? వ్యాపారం చేయడానికి. వ్యాపారం చేయడం అంటే అర్థం ఏంటి? ట్రేడ్ అంటే ఏంటి? వర్తకం అంటే ఏంటి? ఇట్స్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని, అంతేనా? నా అవసరాన్ని బట్టి నా దగ్గర ఉన్నదాన్ని నేనేం చేస్తాను? ఎక్స్చేంజ్ చేస్తాను. దాని ఇంతకుముందు బార్టర్ సిస్టమ్ అంటారు. అంటే నా దగ్గర బియ్యం ఉన్నాయి, మీ దగ్గర కూరగాయలు ఉన్నాయి. ఇంతకుముందు ఎట్లా చేసేవాళ్ళం? ఎక్స్చేంజ్ ఎట్లా జరిగేదంటే, నా దగ్గర కొంత బియ్యం మీరు తీసుకునేవాళ్ళు, మీ దగ్గర కొంచెం ఉన్న కూరగాయలు నాకు ఇచ్చేవాళ్ళు. దాన్ని బార్టర్ సిస్టమ్ అంటారు. అట్లా ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఎక్స్చేంజ్ జరుగుతుందే కానీ ఇలా పంచుకోవడం వల్ల సరైన న్యాయం జరగట్లేదని స్టాండర్డ్గా ఈ ఎక్స్చేంజ్కి మనం ఏం చేసామంటే డబ్బుల్ని, కరెన్సీని కనుక్కున్నాం. అందుకే కదా ఈ డబ్బుల్ని కూడా ఎక్స్చేంజ్ అనే మాట వాడతారు. వర్తకం అంటే ఏం చేసుకుంటాం? పక్కనోడితో నాకు ఈ అవసరం ఉంది, నా దగ్గర ఇది ఉంది, నీకు అవసరం ఉంది, నువ్వు నాకు ఎంత ఇస్తావో చెప్పు, ఇది నేను నీకు ఇస్తా. ఎందుకు? నా ఈ అవసరత తీరుద్దని. నాకు బాడీ యొక్క ఎనాటమీ తెలుసు, ఈ బాడీలో ఉండి ఎక్కడ ఏముంటుందో, ఏ ప్రాబ్లానికి ఏం అందిస్తుందో తెలుసు, నాకు ఆ జ్ఞానం ఉంది. నీకు జబ్బు ఉంది, నీకు జబ్బు తగ్గాలని నువ్వు నాకేం చెప్తావు చెప్పు, నా జ్ఞానాన్ని నేను నీతో ఎక్స్చేంజే కదా, అంత బిజినెసేగా, అంత బిజినెసేగా. ఇది ఎప్పుడు వస్తుంది? నా ఓన్ అనుకున్నప్పుడు కదా. సో వర్తకం చేసే మైండ్ సెట్. అందుకే మనుష్య కుమారుడు నోవా దినాల్లో ఎట్లుంటుందో మనుష్య కుమారుడు వచ్చే దినాల్లో కూడా అట్లనే ఉంటుందని, లోతు దినాల్లో ఎట్లుందో యేసు ప్రభు రెండవ రాకడప్పుడు కూడా అట్లానే ఉంటుందని దాంట్లో ఏమని చెప్పాడు? పెళ్ళిళ్ళకి ఇస్తారు, పెళ్ళి చేసుకుంటారు, విత్తుతారు, కోస్తారు, అమ్ముతారు, కొంటారు. గమనించారండి? ట్రేడ్ గమనించారా? యేసు ప్రభు దగ్గర ఎక్కడన్నా ఎక్స్చేంజ్ కనిపిస్తా? దేవుడు మనతో ఎప్పుడైనా బిజినెస్ చేస్తాడా? చేయడు. దేవుడు మనతో ఎప్పుడైనా బిజినెస్ చేస్తాడా? చేయడు. బిజినెస్ అన్న కాన్సెప్ట్ విస్తారమైన వర్తకంతో తను నియమించిన పనిని ఎవరు పోగొట్టుకున్నారంటే, పాపులందరికీ తండ్రి అయిన ఫస్ట్ లూసిఫర్ పోగొట్టుకున్నాడు. అదే కాన్సెప్ట్లోకి స్లోగా ఇజ్రాయేలీలు వచ్చారు. వచ్చి ఏం చేశారంటే, 7వ సంవత్సరం 6వ సంవత్సరమే డబుల్ వచ్చేస్తుంది. 7వ సంవత్సరం కూడా పంట వేసాం అనుకోండి, ఏమవుద్ది? ప్రతి సంవత్సరం 100 రూపాయలు కావాలనుకున్నాం. 6వ సంవత్సరం ఎంత ఇస్తాడు దేవుడు? 200 ఇస్తాడు. 7వ సంవత్సరం కూడా వేస్తే ఇంకొక 100 వస్తుంది. నాకు తింటానికి సరిపోద్ది కదా, 200 నాకు 2 సంవత్సరాలు సరిపోద్ది. నా దగ్గర ఇప్పుడు ఏమవుద్ది? 100 ఎక్స్ట్రా వస్తుంది. ఈ 100 ఎక్స్ట్రా వస్తే నేనేం చేయొచ్చు? బిజినెస్లోకి దిగొచ్చు. ఇయర్ అంతా వేస్ట్ చేసుకోవడం ఎందుకు? నేలకు సారమేం బాదు. నేలకు దేవుడే ఇచ్చాడు కమాండ్, విత్తితే నువ్వు ఫలించమన్నాడు. విశ్రాంతి సంవత్సరం డిక్లేర్ చేశాడు కానీ నేల ఫలించకుండా ఉండదని ఏమనలేదుగా. ఒకవేళ ఫలించకుండా అన్నట్టయితే అసలు వేరుకోవద్దు, కోసుకోవద్దు అని చెప్పేవాడు కాదు. నేల ఫలిస్తుంది కానీ నువ్వు నేలలో మాత్రం సేద్యము చేయొద్దు అన్నాడు. అది కమాండ్మెంట్. కానీ నేలకు మాత్రం ఆ క్వాలిటీ చాలా. వీళ్ళు ఏం చేశారు? 7వ సంవత్సరం కూడా విశ్రాంతి సంవత్సరాన్ని వాళ్ళు ఆచరించకుండా వీళ్ళకి కావాల్సిన దానికంటే ఎక్కువ వస్తే దాంతో బిజినెస్ చేసుకోవచ్చని, అన్యులతో పొత్తు పెరుగుతున్న కొంది, బయటున్న లోకంతో సంబంధాలు వీళ్ళకి పెరుగుతున్న కొంది, దేవునితో సంబంధం తగ్గించుకుంటా లోకంతో సంబంధం పెంచుకుంటా, దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దాన దేశంలో
దేవుడిచ్చిన ఆజ్ఞను వాళ్ళు విడిచిపెట్టి లాభం కోసం వాళ్ళు జీవించడం మొదలుపెట్టారు. ఇది జరిగిన పొరపాటు. దేవుడు చూడండి, కిందకి రండి, 26వ అధ్యాయంలోకి రండి, 2వ వచనం చూడండి. లేవీకాండం 26:2. నేను మీ దేవుడైన యెహోవాను, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను, నేను యెహోవాను. చాలా క్లియర్గా దేవుడు చెప్పాడు. మనం అక్కడ నుంచి గమనిస్తే, ఒకవేళ ఆయన చెప్పిన ఆజ్ఞలు పాటిస్తే వచ్చే ఆశీర్వాదాలు ఏందో 3వ వచనం నుంచి 13వ వచనం దాకా కనిపిస్తుంది. ఆశీర్వాదాల గురించి మనం బాగానే తెలుసు కాబట్టి నేను దాంట్లో జోలికి వెళ్ళట్లా. మనం జనరల్గా ముట్టుకుంది ఏంటి అంటే, ఒకవేళ దేవుని యొక్క ఆజ్ఞకి అవిధేయత చూపిస్తే ఏం జరుగుద్దో కూడా దేవుడు చెప్పాడు. దాని దగ్గరికి వెళ్దామండి. మీరు చూడండి, 5 సార్లు దేవుడు వాళ్ళకు వార్నింగ్ ఇచ్చాడు. 14వ వచనం నుంచి 17వ వచనం దాకా చూద్దాం ఒకసారి. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను, నా ఆజ్ఞలన్నిటి విషయమై అసహ్యించుకొనిన ఎడల, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహ్యించుకొనిన ఎడలను, నేను మీకు చేయునదేమనగా మీ కన్నులను క్షీణింప చేయునట్టు, ప్రాణమును ఆయాసపరచునట్టు, తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించేదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినెదరు. నేను మీకు పగవాడ నవ్వుదును, మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు. మీ విరోధులు మిమ్మును ఏలెదరు, మిమ్మును ఎవరు తరమకపోయినను మీరు పారిపోయేదరు. ఇది దేవుడు చెప్పాడు. నా ఆజ్ఞలు వినకపోతే నేను ఈ పని చేస్తాను. సో ఈ సూచన కనిపించింది అంటే వాళ్ళు ఏమన్నా ఆలోచించాలా, ఎక్కడో దేవుడు చెప్పింది మేము తప్పిపోయామని. అక్కడికి మాట వింటలేదు అనుకోండి. కంటిన్యూ చేయండి, 18 నుంచి 20 దాకా. ఇది 2వ వారం. ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు వినని ఎడల, మీరు గమనించండి, ఈ సంభవించినా కానీ మీరు ఒకవేళ నా మాట వినకపోతే అని. ఇజ్రాయేలీని దేవుడు ఏర్పరచుకున్నాడే కానీ ఇజ్రాయేలీలు మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో దేవుడు చాలా క్లియర్గా తెలుసు. మీరు ఎంత మాటకే మాట వింటారని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నాకు తెలుసు మీ సంగతి. ఇట్లా అయినా కానీ మీరు మాట వినకపోతే నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని దండించేదను. గమనించండి, ఎన్ని రెట్లు? 7 టైమ్స్. మీ బల గర్వమును భంగపరిచి, అంటే మీరు ఏ బలాన్ని బట్టి గర్వపడుతున్నారో ఆ బల గర్వాన్ని నేను భంగపరుస్తాను. ఆకాశము ఇనుము వలెను భూమి ఇత్తడి వలెను ఉండ చేసేదను. అంటే మీకు ఎక్కడ నెమ్మది లేకుండా చేస్తానని. నెత్తి మీద ఇత్తడి, ఇనుము, కాలు కింద ఇత్తడి, 2 ఎట్లా ఉంటాయి? గట్టిగా బరువుగా ఉంటాయి. 2 మధ్యలో పడితే ఏమవుద్ది కదా? అట్లా చేస్తానంటాడా? మీ బలము ఉడిగిపోవును, మీ భూమి ఫలింపకుండును, మీ దేశ వృక్షములు ఫలమియ్యక ఉండును, మీరు నా మాట విననొల్లక. ఆగండి. సో ఏమంటున్నాడు రెండోసారి? అలా చేస్తాను, మీకు ఉన్న బలం బాద్ది, మీరు చేసే పని ఫలించదు, మీరుండే వర్క్ ప్లేస్లో సరైన రిజల్ట్ మీకు రాదు అని చెప్తున్నాడు. దీనికి కారణం ఏంటి? డిజోబీడియన్స్. అక్కడ దాకైనా వచ్చినా కానీ వాళ్ళు వింటారా అంటే దేవుడికి అప్పుడు కూడా ఇజ్రాయెల్ సంగతి తెలుసు. మళ్ళీ 3వ మాట అంటున్నాడు చూడండి, నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని బాధించేదను. కాదు 21 నుంచి చదవండి. ఇది మళ్ళీ 3rd. మీరు నా మాట వినను. ఏది? మీ బలమంతా క్షీణించిపోయి మీ వర్క్ ప్లేస్లో మీకు ఎటువంటి రిజల్ట్ లేకుండా, మీలోంచి ఎట్లాంటి ఫలం రాకుండా ఉన్నా కానీ మీరు నా మాట వినకపోతే, ఇది 3దా? నాకు విరోధముగా నడచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని. మళ్ళీ ఎన్నిసార్లు?
7 సార్లు 7 times. మీ మధ్యకు అడవి మృగములను రప్పించేదను, అవి మిమ్మను సంతాన రహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మను కొద్ది మందిగా చేయును, మీ మార్గములు పాడైపోవును. భయంకరమైన వాళ్ళు నేను మీ మధ్యలోకి తీసుకొస్తాను. వాళ్ళు మీకు అంటే పిల్లలు లేకుండా చేయడం అంటే అర్థం ఏంటి? మీరు ఇంకా వృద్ధి లేకుండా నేను మిమ్మల్ని చేసేస్తానని చాలా క్లియర్గా చెప్తున్నాడు. పోనీ అప్పుడైనా వీళ్ళేమని వింటారా మాట అంటే మళ్ళీ చూడండి, శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల, ఇవన్నీ శిక్షలు నేను చేసినా కానీ మీరు నా ఎదుట మీ గుణాన్ని మార్చుకోకుండా నాకు విరోధంగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడచెదను, మీ పాపములను బట్టి ఇక 7 అంతలుగా మిమ్మల్ని మళ్ళీ ఎన్నిసార్లు? మళ్ళీ 7 అంతలా? 7 అంతలుగా దండించేదను, మీ మీదికి ఖడ్గమును రప్పించేదను, అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయును. మీరు మీ పట్టణములలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులు రప్పించేదను, మీరు శత్రువుల చేతికి అప్పగింపబడేదరు. ఏమని చెప్తున్నాడు దేవుడు? మీ మధ్యకి తెగులు వస్తుంది, మీరు శత్రువుల చేతికి అప్పగిస్తాడు. పోనీ అప్పుడైనా వింటారా అంటే చూడండి, కంటిన్యూ చేయండి అమ్మా. నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారం వండి తూనిక చొప్పున మీ ఆహారమును మీకు మరలా ఇచ్చేదరు. ఇట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళి నేను మిమ్మల్ని చేస్తానన్నాడు. పోనీ ఆ పరిస్థితుల్లోకి వచ్చినా కానీ వీళ్ళు మారతారా అంటే 27 నుంచి చదవండి. నేను ఇలాగు చేసిన తరువాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచిన ఎడల. ఏంటిది ఏంటిది? తండ్రి తను ప్రేమించిన ప్రతి కుమారుణ్ణి శిక్షిస్తాడు. తను స్వీకరించుకోవాలనుకున్న ప్రతి కుమారుని శిక్షిస్తాడని బైబిల్లో ఉంది కదా, అంతే కదా? ఇక్కడ దేవుని యొక్క కఠినత్వం కనిపిస్తుందా? ఇజ్రాయేలీయుల యొక్క కఠినత్వం కనిపిస్తుందా? అసలు దేవుడికి వీళ్ళతో ఏంది అవసరం? వీళ్ళు లేకపోతే దేవుడు బతకలేడా? వీళ్ళు లేకపోతే దేవుడికి ఏం అవ్వదా? ఎవరితో అవసరం ఇక్కడ? ఇజ్రాయేలీలకి దేవుడితో అవసరమా? దేవుడికి ఇజ్రాయేలీలతో అవసరమా? ఇజ్రాయేలీలకు కదా దేవుడు అంటే అవసరం. దేవుడు కఠినమైన శిక్షల గురించి మాట్లాడుతున్నాడే కానీ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే లోపల వాళ్ళు ఎంత భయంకరంగా ఎదురు తిరిగినా కానీ వాళ్ళని విడిచిపెట్టకూడదు అని దేవుని యొక్క హృదయాన్ని మనం గ్రహిస్తాం జాగ్రత్తగా ఆలోచిస్తే. అవునా కదండి? ఎంత చేస్తున్నా అని ఎంత భయంకరమైన శిక్షలా అని మనం అట్లా ఆలోచించడం కాదు. ఎంత శిక్షిస్తున్నా కానీ వాళ్ళు ఆయన తండ్రిని దేవుడుగా ఆయన వాళ్ళు గుర్తించలే ఆయన దేవుడుగా. వీళ్ళకు ఉన్న ఆలోచనలే వెళ్ళాయి కానీ దేవుడు చెప్తున్న మాటను వాళ్ళు వింటలా. అంటే ఏమవుతుంది? వాళ్ళంత భయంకరమైన పొజిషన్లోకి వెళ్తున్నా కానీ అవుట్రేడెడ్గా దేవుణ్ణి రిజెక్ట్ చేస్తున్నారే కానీ దేవుణ్ణి మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లా. మీరు ఆలోచించండి, అంత కష్టమైనా కానీ వాళ్ళు దేవుని వైపు చూడకపోతుంటే తండ్రిగా వీళ్ళని వదులుకోవడం ఇష్టం లేక శిక్ష లేకపోతే వీళ్ళు ఇంకా తప్పిపోతారని వాళ్ళు ఎప్పటికైనా తిరుగుతారో అని చెప్పి దేవుడు శిక్షించడానికి ప్రయత్నం చేస్తుంటే పిల్లల్ని శిక్షించడం తల్లిదండ్రులకు ఇష్టమా? కాదుగా. అంతగా ప్రేమించే దేవుడు ఇంతగా శిక్షిస్తున్నాడంటే ఆయన హృదయం ఎంత బాధపడి ఉంటుంది. ఆ బాధ కంటే ఎక్కువగా ఎంత శిక్షిస్తున్నా వీళ్ళు నన్ను గుర్తించట్లేదని బాధ ఇంకెంత ఉంటుంది. అరే ప్రాబ్లం తీసుకొస్తానన్నారు, ఇలా మీ బలాన్ని తీసేస్తాను, మీ చేతికున్న ఫలాన్ని నేను తీసేస్తాను, ఇలా భయంకరమైన క్రూర జంతువులు తీసుకొస్తాను, పైన ఎత్తడి పైన ఇనుము కింద ఎత్తడి లాంటి పరిస్థితుల్లో తీసుకొస్తాను, నలగొడతాను, ఇలా క్రూరముగాలు ఎక్కడొస్తాయి వస్తారు, నాశనం చేసేస్తాను, తినటానికి కూడా తిండి ఉండదు,
10 మంది కలిపి ఒకటే కొంచెం వండుకుని తినేటువంటి స్థితిలోకి తీసుకొస్తాను, అయినా ఇంట్లా అంటే వీళ్ళు మొండిగా దూరంగా వెళ్ళిపోతున్నారా, లేకపోతే దేవుడు కఠినంగా వీళ్ళతో వ్యవహరిస్తున్నాడు? ఆలోచించండి. మొండిగా వీళ్ళు వెళ్ళిపోతుంటే దేవుడు యాక్చువల్గా ఏం చేస్తున్నట్టు? అంత గొప్ప దేవుడు ఒక రకంగా బతిలాడుకుంటున్నట్టుగా, అసలు ఇన్నిసార్లు రావాల్సిన పని ఏంది? చూడండి, ఎక్కడ కూడా అవ్వలేదంట. ఎక్కడ కూడా అవ్వకపోతే ఫైనల్గా ఏమంటున్నాడు 27వ వచనం నుంచి, నేను ఇలాగ చేసిన తర్వాత మీరు నా మాట వినక నాకు విరోధంగా అప్పుడు దాకా నేను మీకు విరోధంగా ఉండను, శిక్షిస్తా. అప్పుడు దాకా నేను మీకు విరోధంగా ఉండను, శిక్షిస్తాను. కానీ మీరు ఇంత చేసినా కానీ మీరు నా మాట వినకపోతే ఏం చేస్తానన్నాడు? నేను కోపపడి మీకు విరోధంగా నడిచేదను, నేనే మీ పాపములను బట్టి 7 అంతలుగా మిమ్మల్ని దండించేదను. ప్రతిసారి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎన్ని రెట్లు పెంచుకుంటున్నారు పనిష్మెంట్ని? అంత భయంకరమైన శ్రమ యూదులకు వచ్చింది అంటే దానికి కారణం ఎవరో కాదు వాళ్ళే. చూడండి అక్కడ ఏమంటున్నాడు, మీరు మీ కుమారుల మాంసమును తినెదరు, మీ కుమార్తెల మాంసమును తినెదరు. నేను మీ ఉన్నత స్థలములను పాడు చేసేదను, మీ విగ్రహములను పడగొట్టేదను, మీ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగులను పడవేయించెదను. నా మనసు మీ యందు అసహ్యపడును. నేను మీ పట్టణములను పాడు చేసేదను, మీ పరిశుద్ధ స్థలములను పాడు చేసేదను. మీ సువాసన గల వాటి సువాసనకు ఆగ్రహింపను. నేనే మీ దేశమును పాడు చేసిన తరువాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాన్ని చూచి ఆశ్చర్యపడెదరు. జనములలోనికి మిమ్మల్ని చెదరగొట్టి మీ వెంట కత్తి దూసేదను. ఏమంటున్నాడండి దేవుడు? ఈ రోజు కూడా ఇజ్రాయెల్ దేశం మీద ఉన్నంత టెర్రరిజము కదా, జిహాద్ ఎవరి మీద? ఇజ్రాయెల్. ప్రపంచంలో ఉండే టెర్రరిజాన్ని మొత్తానికి కారణం ఏంటి? ఇజ్రాయెల్ దేశం మీదకి అందరు ప్రాబ్లం అంతా. ఇజ్రాయెల్ దేశానికి అమెరికా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ముస్లిం కంట్రీస్ అన్నీ అమెరికా మీద తిరుగుబాటు. హిట్లరు ఒక్క రోజులో 6 లక్షల మంది యూదులు చంపేశాడంట. యూదుల చరిత్ర చూస్తే రోమా ప్రభుత్వం దగ్గర నుంచి మొదలుపెట్టి, బబులోను ప్రభుత్వం దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు హిట్లరు, ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద డిక్టేటర్లు అందరూ కూడా ఇజ్రాయేలీలు అంత భయంకరంగా హింసించడానికి కారణం ఏంటి? దేవుడే వాళ్ళకి విరోధంగా నిలబడి అలాంటి పని చేయించాడు. అక్కడికి రావడానికి ఎన్ని అవకాశాలు దేవుడు ఇచ్చాడు చూడండి. వాళ్ళకి ఎన్ని అవకాశాలు దేవుడు ఇచ్చాడు చూడండి. బబులోను రాజు ఇజ్రాయెల్ దేశం మీద దండయాత్ర చేసి ఇజ్రాయెల్ ప్రజల్ని ఆయన్ని చెరలోకి తీసుకెళ్ళి 70 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసి వాళ్ళని అలగదొక్కాడంటే, అన్యుడైన రాజుకి దేవుడు అధికారం ఇచ్చాడంటే, దేవుడు కఠినమైన హృదయంతో వాళ్ళని అప్పగించినట్ట, లేకపోతే వీళ్ళు హృదయాన్ని కఠినపరుచుకుని? ఇది ఎక్కడ చెప్పాడు దేవుడు ఈ మాటలు? సియోను పర్వతం మీద చెప్పిన మాటలు. ఎన్ని సంవత్సరాల ముందో చూడండి. ఇజ్రాయేలీని ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత సియోను పర్వతం మీద మోషేతో చెప్పిన మాటలు ఇజ్రాయేల్ వాళ్ళతో చెప్పమని. అప్పటి నుంచి ఈ 5 గ్రంథాలు రాయబడి వాళ్ళు వాటిని చాలా జాగ్రత్తగా చదువుతున్నారు. వాళ్ళకి తెలుసు. అక్కడి నుంచి దగ్గర 1500 సంవత్సరాలు పట్టింది బబులోను రాజు వచ్చి మళ్ళీ వీళ్ళ మీద దండయాత్ర చేసి వీళ్ళని తీసుకెళ్ళటానికి. 1500 years. దేవుడు ఏం చేస్తున్నాడు? అరే, నేను మీ మీదకి జడ్జిమెంట్ పంపించినప్పుడు, శ్రమ పంపించినప్పుడు, శ్రమ ఎందుకు వచ్చిందో ఆలోచించండి. ఆ కష్టం ఎందుకు వచ్చిందో ఆలోచించండి. వాక్యాన్ని తీయండి. ఆ కష్టం ఎందుకు పంపిస్తున్నాను నేను చెప్పాను, దాన్ని చూడండి. మీరు అప్పటికీ మార్చుకోకపోతే ఇంకా భయంకరమైన శోధన. శ్రమ తీమని కాదు మీరు చేయాల్సింది ప్రార్థన. చూడండి, ఇట్లాంటి ఏమేమి సంభవించబోతుందో మొత్తం చెప్పి
వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తాడో కూడా దేవుడు ముందుగానే చెప్పాడు. చెప్పి కేవలం శిక్ష గురించే చెప్పలా. మనం ఇంకొంచెం కిందకు వస్తే దాంట్లో నుంచి బయటకు రావడానికి మార్గం కూడా చెప్పాడండి. కానీ ఈ మాట మీరు అర్థం చేసుకుంటారని నేను దీన్ని ఇంత ఎంఫసైజ్ చేస్తున్నాను. ఎంతగా ప్రేమిస్తే దేవుడు ఎంతగా మనుషులు వెంబడబడతాడు. ఆయనకు అవసరం లేదు. ఒక్కసారి డిజోబే చేస్తేనే నాశనం చేసేయచ్చు. నాశనం చేయకుండా శిక్షిస్తున్నాడు. సొంత పిల్లల్ని అంత ఇబ్బంది పెట్టుకోవడం తండ్రికి బాధగా. ఈ లోకానికి సంబంధించిన ప్రేమ కాదుగా ఆయన్ని, దైవికమైన ప్రేమ. ఈ లోకానికి సంబంధించిన ప్రేమ అయితే కల్ముషం ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది. కానీ ఆయన ప్రేమలో ఎటువంటి మచ్చలేదుగా. సో ఖచ్చితంగా దేవుడు నిజమైన ప్రేమతో ఆయన బిడ్డల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తే వాళ్ళు ఆయన్ని అవుట్రేటెడ్గా అన్నిసార్లు రిజెక్ట్ చేస్తుంటే, వాళ్ళని అన్ని రకాలుగా దేవుడు అప్రోచ్ అవ్వాలని ట్రై చేస్తుంటే, ఈయన అప్రోచ్ అయ్యే కొంది వాళ్ళ హృదయాన్ని వాళ్ళు కఠినపరుచుకుని నష్టపడాలిగా ఇష్టపడుతున్నారేమో. కానీ దేవుని వైపు చూడబోతుంటే తండ్రి హృదయం ఎంత బాధపడుతుందో ఆలోచించండి. ఐగుప్తు దేశంలోంచి బయటకు రావడానికి ఇజ్రాయెల్ చేయాల్సిన పని ఏంటి? వీళ్ళు చేయాల్సిన పని ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఎటు వెళ్ళమంటే అటు నడుచుకుంటా వెళ్తాం, అంతేగా. ఆ నడిచేటప్పుడు కూడా చెప్పులు అరగనీలా, బట్టలు మురికవ్వనీలా. ఎండ ఉంటే మేఘస్తంభం ఎయిర్ కండిషను, చలి ఉంటే అగ్నిస్తంభం కదా, హీటర్ పెట్టేవాడు దేవుడు. మీరు చేయాల్సిన పని ఏమీ లేదు. మోసే నాయకుడికి కూడా ఏమీ లేదు అక్కడ చేయాల్సిన పని. ప్రభు ముందు సముద్రం ఉంది, వెనకాల సైన్యం వస్తున్నారు, నేనేం చేయాలంటే బీ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ అన్నాడు. ఊరికే ఉండి నా రక్షణని చూడమన్నాడు. ఇన్ స్టిల్నెస్ ఈజ్ యువర్ సాల్వేషన్ అన్నాడు. ఊరికే ఉండటంలో మీకు రక్షణ అన్నాడు. కానీ దేవుడు ఐగుప్తులోంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఇజ్రాయేలీలతో ఏమన్నాడు తెలుసా? ఐగుప్తులోంచి బయటకు రావడానికి మీరు చేయాల్సిన పని ఏమీ లేదు. కానీ ఐగుప్తులోంచి బయటకు వచ్చిన తర్వాత నేను చెప్పిన మాట మాత్రం మీరు వినాలి. వాగ్దాన దేశంలో మీరు కంటిన్యూ అవ్వాలి అంటే, విశ్రాంతిలో మీరు ఉండాలి అంటే, మీరు ఐగుప్తులోంచి బయటకు రావడానికి మీరు చేయాల్సిన పని ఏమీ లేదు. నేనే విమోచకుడిని పంపిస్తాను, నేనే నా శక్తిని ఉపయోగించి మిమ్మల్ని బయటకు రప్పిస్తా. అక్కడ మీరు చేయాల్సిన పని ఏం లేదు. కానీ ఐగుప్తులోంచి వచ్చిన తర్వాత నా సేవకుడు ద్వారా నేను చెప్పిన మాటలు మీరు వినాలా, వినకపోతే శిక్షిస్తానంటున్నాడు దేవుడు. క్రైస్తవులకు చెప్పిన మాట కూడా అదేగా. రక్షించబడటానికి, పాపంలోంచి బయటకు రావడానికి మనం చేయాల్సిన పని ఏమైనా ఉందా? నీతిమంతులుగా అవ్వడానికి మనం చేయాల్సిన పని ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఆయనే విమోచకుడిని పంపించాడు. ఆయనే ఆ విమోచకుడు ముందు ఎర్ర సముద్రం లాంటి మరణం ఉంటే తండ్రి యేసు ప్రభుని సమాధిలో నుంచి తిరిగి లేపాడు. మనం చేయాల్సిన పని ఏంటి? విమోచకుడుగా ఆయన్ని మనం వెంబడించడమే. కానీ మన పాపంలోంచి మనం బయటకు వచ్చి నీతిమంతులుగా మనం తీర్పు తీర్చబడిన తర్వాత దేవుడు తన కుమారుని ద్వారా మనకి ఇచ్చిన మాటలకు మాత్రం మనం ఏం చేయాలా? విధేయత చూపించాలా. చూపించకపోతే, నేను చాలా కాలం ఇట్లాంటి గాస్పుల్ చెప్పా ఒకప్పుడు తెలియక. బిలీవ్ ఇన్ ద డన్ వర్క్ ఆఫ్ ద క్రాస్ అని, యేసు ప్రభు శిలువ మీద చేసిన కార్యాన్ని నమ్మండి చాలు అని. కానీ బైబిల్లో ఎక్కడ అట్లాంటి మాట లేదు. నేను తర్వాత కరెక్ట్ చేసుకున్నా. ఆయన చేసిన కార్యమందు విశ్వసించువాడే లేదు బైబిల్లో. యోహాను 3:16 ఏముంది? ఆయన యందు ఎవరి యందు విశ్వాసం ఉంచాలా? యేసు ప్రభు ముగిచ్చేసిన కార్యం మీద విశ్వాసం ఉంచాలా? యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచాలా? దేని మీద అనుకోవాలా? ఎవరి మీద అనుకోవాలా? ఆయన ఒక్కసారే శిలువ మీద చనిపోయాడు.
ఆయన చేయాల్సిన పని ఆయన ముగిచ్చేశాడు. ఆయన విషయంలో అది రైట్, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి తప్పు లేదు. కానీ నేను ఏ పని లేకుండా నీతిమంతుడిగా తీర్చబడి పాపలోకాన్ని విడిచిపెట్టి సపరేట్ చేయబడిన తర్వాత పరిశుద్ధుడిగా మారిన తర్వాత నేను చేయాల్సిన పని ఏంటి తెలుసా? దేవుడు తన కుమారుడితో చెప్పిన మాటలకు నేనేం చేయాలా? విధేయత చూపించాలా. రోమీయులు 6:9 ఏమనుంటుందంటే, ఇక పాపం మీ మీద ప్రభుత్వము చెయ్యదు అని చాలా క్లియర్గా ఉంటుంది. కానీ ఇంకొక 10 వచనాలు కిందకు వస్తే ఏముంటుంది తెలుసా? శరీర సంబంధులుగా నేను మీతో మాట్లాడుతున్నానని, ఇంతకుముందు దుర్నీతి కార్యాలు చేయడానికి మీ శరీరాన్ని మీరు ఎలా అప్పగించారో, పరిశుద్ధత కలుగుట కొరకు ఇప్పుడు నీతి కార్యానికి మీ శరీరాన్ని మీరు అప్పగించండి అని దేవుడు అక్కడ ఒక కండిషన్ పెట్టాడు. మీరు ఆలోచించండి, ఉట్టి ఫెయిత్. ఒకసారి చూడండి, ఎఫెసీ పత్రిక 2:8. ఎఫెసీ పత్రిక 2:8 ఏమని ఉంటుంది? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. పాపము యొక్క పెనాల్టీ నుంచి మనం రక్షించబడింది దేని ద్వారా? విశ్వాసం ద్వారా, కృప వలన. అందున అంతే కదా? కానీ 1 పేతురు 1:14 చూడండి. పాపం యొక్క పెనాల్టీ మన జీవితం మీద పోయిన తర్వాత ఇక్కడ నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఏమంటున్నాడండి? మీరు కృప వల్ల విశ్వాసం చేత రక్షించబడ్డారు, కరెక్టే. అక్కడ మీరు చేయాల్సిన పని ఏమీ లేదు. కేవలం యేసు ప్రభు నీ తండ్రి మరణంలోంచి లేపడని హృదయంలో నమ్మి క్రీస్తు ప్రభువు నోరు తప్పుకుంటే మీకు రక్షణ. కానీ నీతిమంతులుగా తీర్పు తీర్చబడిన తర్వాత ఇంతకు ముందు మనం చేసిన పనులు చేయకుండా దేవుడు మనకి ఇచ్చిన పనులు చేయాలి అన్న సత్యాన్ని బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. ఫెయిత్ ప్లస్ ఒబీడియన్స్ మనల్ని సంపూర్ణ రక్షణలోకి నడిపిస్తుంది. విశ్వాసము మరియు విధేయత సంపూర్ణ రక్షణలోకి మనల్ని నడిపిస్తుంది. ఉట్టి విశ్వాసం ఉందనుకోండి, మన ఊహల్లో బ్రతుకుతాం, రక్షణలోకి వెళ్ళాం. ఉట్టి విధేయత ఉందనుకోండి, విశ్వాసం లేకుండా మనం లీగలిజంలోకి వెళ్ళిపోతాం, క్రైస్తవ ఆచార వ్యవహారాల్లోకి వెళ్ళిపోతావే కానీ సంపూర్ణమైన రక్షణలోకి మనం. సంపూర్ణమైన రక్షణ అంటే ఏంటి? పెనాల్టీలోంచి రక్షించబడిన మనం, పాపం యొక్క పెనాల్టీ నుంచి రక్షించబడిన మనం, పాపం యొక్క శక్తి నుంచి మనం రక్షింపబడి పాపం యొక్క ప్రజెన్స్ నుంచి మనం తప్పించబడతాం. అది కదా కంప్లీట్ సాల్వేషన్ మనం నేర్చుకున్నది. సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి అంటే విశ్వాసముతో పాటు ఏముండాలా? విధేయత, ఒబీడియన్స్ అనేది ఉండాలా. ఓన్లీ ఫెయిత్ విల్ లీవ్ యూ ఇన్ అసంప్షన్స్, ప్రీ అసంప్షన్స్లో వదిలేస్తుంది. ఆహా నేను పరలోకానికి వెళ్ళిపోతాను, ఓహో దేవుడు నాకు ఇది చేస్తాడు, అది చేస్తాడు, నాకు ఇది దిగులు లేదు, ఇది లేదు, అది లేదు అని చెప్పి ఊహల్లో ఉండిపోతాం. రియాలిటీలోకి రాము. ఉట్టి ఫెయిత్ ఉంటే, ఒబీడియన్స్ లేకపోతే. ఉట్టి ఒబీడియన్స్ ఉంటే, ఫెయిత్ లేకుండా మనం ఏం చేస్తాము? క్రియల్ని అంటే ఇది చేయకపోతే కష్టం వచ్చుద్దేమో, అది చేయకపోతే నష్టం వచ్చుద్దేమో, ఎట్లా చేయకపోతే, ఎట్లా కూర్చోకపోతే ప్రాబ్లం అవుద్దేమోనని లీగలిజంలోకి వెళ్తామే కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం సంపూర్ణంగా స్వతంత్రించుకోలేం. విశ్వాసం ఉండాలా. విశ్వాసముతో పాటు ఏముండాలా? విధేయత ఉండాలా. ఏ పని చేయకుండానే చీకట్లోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నేను మిమ్మల్ని తీసుకొచ్చా. కానీ ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన తర్వాత
ఆ వెలుగులో తీసుకొచ్చిన వాడిని గుణాతిశయాన్ని ప్రకటించాల్సిన బాధ్యత మీకు ఉంది. మీ విశ్వాసాన్ని బట్టి వెలుగులోకి వచ్చారు, ఆయన కృపను బట్టి. కానీ ఆ విశ్వాసంలో కొనసాగడం అంటే ఏంటి? విశ్వాసంలో నుంచి వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ విశ్వాసంలో కొనసాగడం అంటే ఏంటి? ఆ వెలుగులోకి మిమ్మల్ని తీసుకొచ్చిన వాని యొక్క గుణాతిశయాన్ని మీరు ప్రకటించాలి. ఎందుకు? ఏమన్నమి? నేను ప్రత్యేకించబడిన జనాంగాన్ని, నేను యాజకుడినని నేను నమ్మి విశ్వాసంలోకి, ఈ వెలుగులోకి ఏ విశ్వాసం అయితే నన్ను తీసుకొచ్చిందో ఇప్పుడు ఆ విశ్వాసానికి నేను లోబడి విధేయత చూపించాలా. నువ్వు విశ్వాసి అవ్వడానికి, నీతిమంతుడు అవ్వడానికి క్రియలు అవసరం లేదు, కానీ నీతిమంతుడు అయిన తర్వాత ఆ విశ్వాసంలో నువ్వు కొనసాగాలంటే నీలో ఏం కనిపించాలా? విధేయత కనిపించాలా. నీతిమంతుడు అయిన తర్వాత నీలో దేవుని యొక్క క్రియలు కనిపించకపోతే క్రియలు లేని విశ్వాసం ఏమైపోద్ది? చచ్చిపోద్ది. విశ్వాసం దేవుడే కలుగు చేశాడు. ఎవరి మీద? యేసు ప్రభు మీద. ఆ విశ్వాసం నీలో ఉంది కాబట్టి కృపను బట్టి విశ్వాసం చేత నువ్వు క్రియలు లేకుండా నీతిమంతుడిగా తీర్చబడ్డావు. కానీ నీతిమంతుడు అయిన తర్వాత ఆ విశ్వాస జీవితాన్ని నువ్వేం చేయాలా? కొనసాగించాలా. విశ్వాస జీవితాన్ని కొనసాగించాలంటే ఏం చేయాలా? దేవుడు తన కుమారుని ద్వారా నీకు ఇచ్చిన ఆజ్ఞలు నువ్వేం చేయాలా? పాటించాలా. పాటించకపోతే నీకు దేవుడిచ్చిన విశ్వాసాన్ని నువ్వేం చేసుకుంటావు? ఓడబద్దలైన విశ్వాసం అని, షిప్రెక్డ్ ఫెయిత్ అని మనకు బైబిల్లో కనిపిస్తుంది. నీ విశ్వాసం చచ్చిపోద్ది. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టం ఉండట అసాధ్యం. మీరేం కష్టపడద్దు, నేను మిమ్మల్ని ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొస్తా, కానీ నేను చెప్పిన దేశంలోకి తీసుకొచ్చిన తర్వాత మీరు పాటించాలా. పాటించకపోతే నేను మీకు ముందు శిక్షిస్తాను, అక్కడికి మీరు వినకపోతే నేను మీకు ఎదురు తిరుగుతాను అన్నట్టు. అక్కడికి వినకపోతే ఎందుకు ఈ పాత నిబంధన మనకి ఇవ్వబడింది? చివరి దినాల్లో ఉన్న మనకి బుద్ధి రావడానికి. రోమీలు 10:10 మనం చదివాం కదండి. అని ఎందుకు పాత నిబంధనల చరిత్ర మనకి? లాస్ట్ డేస్లో ఉన్న మనము ఇజ్రాయేలీలు ఏ తప్పులైతే చేశారో మనం కూడా అట్లాంటి తప్పులు రిపీట్ చేయకుండా మనం జాగ్రత్త పడతామని దేవుడు ఏం చేస్తున్నాడు? ఇది చెప్తున్నాడు. చాలామంది యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరిస్తున్నారు, కానీ ప్రభువుగా అంగీకరించట్లా. ఇప్పుడున్న క్రైస్తవత్వంలో ప్రాబ్లం అది. అప్పుడున్న ఇజ్రాయేలీల్లో ప్రాబ్లం ఏంటో తెలుసా? యెహోవాని దేవుడుగా గుర్తిస్తున్నారు, కానీ ఆయన అధికారం కింద వాళ్ళు జీవించట్లా. అందుకే నేనే మీ దేవుడైన యెహోవా. పొద్దాకి ఎందుకు చెబుతున్నాడు ఆ మాట? ఇజ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా, అద్వితీయుడైన యెహోవా ఎందుకు చెప్తున్నాడు అట్లా పొద్దాక? వై ఈజ్ ఈ ట్రైంగ్ టు ఎంఫసైజ్ హిజ్ అథారిటీ అండ్ హిజ్ గాడ్షిప్ ఇజ్రాయేలీల మీద? మీరు నన్ను దేవుడుగా గుర్తిస్తున్నారు, దాంట్లో ప్రాబ్లం లేదు, కానీ గుర్తించడం వరకే ఉంది, కానీ నా అధికారం కింద మీరు జీవించట్లా. యేసు ప్రభు రక్షకుడని గుర్తిస్తున్నారు, రక్షణ పొందడానికి యేసు ప్రభు దగ్గరకు వస్తున్నారు, కానీ యేసు ప్రభుని కేవలం రక్షకుడుగానే వదిలేస్తున్నారు. యేసు ప్రభు అని మనం గుర్తించట్లా. వీఆర్ నాట్ అక్నాలజింగ్ హిజ్ లార్డ్షిప్. ఆయన ప్రభు అయితే, ఆయన నీ మీద లార్డ్ అయితే, నువ్వు ఆయన కింద పనివాడవైతే, నీ జీవితం నీ సొంతం కాకపోతే, నీ జీవితం ఆయన అధికారం కింద ఉంటే నువ్వు ఎవరు పని చేస్తున్నట్టు? నీకున్న టైంని, నీకున్న శక్తిని, నీకున్న పిల్లల్ని, నీకున్న ఆస్తిని, నీకున్న జ్ఞానాన్ని నువ్వు వర్తకంలో పెడుతున్నావా? బిజినెస్ చేస్తున్నావా? లేకపోతే యేసుని ప్రభువుగా అంగీకరించి, లార్డ్గా అంగీకరించి ఆయన చెప్పింది మాత్రమే నువ్వు చేస్తున్నావా? ఆలోచించండి, ఏం చేస్తున్నాం మనం? ఆర్ వి ఓన్లీ యాక్సెప్టింగ్ జీసస్ యాజ్ సేవియర్, ఆర్ డు యూ రియల్లీ యాక్సెప్టింగ్ హిమ్ యాజ్ యువర్ లార్డ్? క్రీస్తు ప్రభు అనే నోటితో ఒప్పుకోవాలా? లార్డ్షిప్ ఈజ్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ టు ఎవ్రీ బిలీవర్. లార్డ్ అంటే ఆయన యజమాని, నువ్వు బానిసమని.
మీరు అందుకే అపోస్తలులు రాసిన గ్రంథాలు మీరు లెటర్లు చూడండి, ఆర్ లార్డ్ అండ్ సేవియర్ రెండింటిని మన ప్రభువు రక్షకుడు, ప్రభువు రక్షకుడు, వాళ్ళు కన్సిస్టెంట్గా ఈ సత్యాన్ని మర్చిపోవట్లేదు. వాళ్ళు ఆయన నాకు ప్రభువు రక్షకుడు, నన్ను రక్షించినవాడు ఒక్కడే కాదు, నా జీవితం మీద సర్వ హక్కులు కలిగిన వాడు. కేవలం రక్షించడానికి ఒక్కదానికే కాదు యేసు ప్రభు, నా జీవితానికి ఆజ్ఞనిచ్చి నాతో పని చేయించుకోవడానికి కూడా దేవుడు యేసు ప్రభుని నా జీవితం మీద పెట్టాడని నేను నమ్మితేనే నేను సంపూర్ణ రక్షణలోకి వెళ్ళగలుగుతాను, కానీ లేకపోతే వెళ్ళలేను. వీఆర్ కన్వీనియంట్లీ మిస్సింగ్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ లార్డ్షిప్. యూదుల దగ్గరికి వెళ్ళి అడగండి, యెహోవా ఏమవుతాడని, దేవుడు. కానీ యెహోవా అధికారం కింద నువ్వు జీవిస్తున్నావా అంటే జీవించలా. 430 సంవత్సరాలు వాళ్ళు సబ్బాతు సంవత్సరాన్ని వాళ్ళు ఆచరించలా. దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? 430 సంవత్సరాలు అంటే ఎన్ని ఏళ్ళు? దాంట్లో ఎన్నేళ్ళు? 70నా? 490 సంవత్సరాలు, సారీ. ఎన్నేళ్ళు దాంట్లో? 70 ఇయర్స్ దేవుడు బబులోను రాజు కింద తీసుకెళ్ళి వాళ్ళు పడేసి అనగదొక్కాడు. ఆ 70 సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశం ఏమైంది తెలుసా? వీళ్ళు ఇవ్వలేదు కదా, సబ్బాత్ ఆచరించలేదు కదా. ఆ 70 సంవత్సరాలు ఆ దేశం అక్కడ విశ్రాంతి తీసుకుంది. వీళ్ళు ఎక్కడొచ్చి దేవుడు లెక్కల్లో ఎక్కడ మిస్ అవ్వడం, పర్ఫెక్ట్గా ఆయన తూకంలో తేడాలు ఉండవు. నీ జీవితంలో నా జీవితంలో దేవుడు దేనన్నా తోస్తాను, నేను త్రాసులో మిమ్మల్ని వేస్తానని చెప్తే ఎక్కడ కూడా ఆయన మెజర్మెంట్స్లో ఆయన తూకంలో ఎక్కడ తేడా రాదు. చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు దేవుడు. ఆయన నీతి గల రాజు. ల్యాండ్కి ఇవ్వాల్సిన రెస్ట్ దేవుడు ల్యాండ్కి ఇచ్చేసాడు. ఆ 70 ఇయర్స్ అలా తీసుకెళ్ళి దేశం నుంచి బయటకు తీసుకెళ్ళాడు. 70 సంవత్సరాలు ఇజ్రాయెల్ ఆ దేశము సబ్బాతు సంవత్సరాన్ని ఆ రెస్ట్ని తీసుకుంది. ఆ 70 ఇయర్స్ వీళ్ళు దేవుడు ఏం చేశాడు? అనగదొక్కాడు. ఈ ప్రాబ్లం వచ్చింది. మీరు మాట వినకపోతే ఈ ప్రాబ్లం వచ్చింది, అయినా వినకపోతే ఇంకా ప్రాబ్లం వచ్చింది, అయినా వినకపోతే ఇంకా ప్రాబ్లం వచ్చింది. ప్రభా నా ప్రాబ్లం తీసే ప్రభా అని ప్రార్థన చేసేవాళ్ళే కానీ నన్ను ప్రేమించే దేవుడివి అసలు ఈ ప్రాబ్లంలోకి నేను ఎందుకు వచ్చాను ప్రభా అని చెప్పి దేవుని దగ్గర ఇంట్రాస్పెక్ట్ చేసుకునే వాళ్ళు మనకి కనిపిరు. గమనించండి, కేవలం విశ్వాసం, బిలీవ్ ఇన్ ద డన్ వర్క్ ఆఫ్ జీసస్, బైబిల్ ఎక్కడ కనిపించదు. ఆయన యందు విశ్వాసం ఉంచమంటుంది కానీ యేసు ప్రభు చేసిన కార్యం మీద విశ్వాసం ఉంచమంట ఎక్కడ బైబిల్లో కనిపించదు. సంపూర్ణ రక్షణలోకి నువ్వు నడవాలంటే నీ విశ్వాస జీవితం నువ్వు తుదముట్టించాలంటే క్రియలు లేకుండా నువ్వు నీతిమంతుడు అయ్యావు. కానీ ఆ విశ్వాస జీవితాన్ని నువ్వు కొనసాగించాలంటే నీ జీవితంలో దేవుడు తన కుమారుని ద్వారా ఆజ్ఞాపించిన క్రియల యొక్క విధేయత కనిపించాలా. ఆ క్రియలు లేకపోతే విశ్వాస జీవితం నీలో మొదలవుద్ది కానీ ఆ విశ్వాసం మధ్యలో ఓడబెద్దలైపోయి షిప్రెక్ అయిపోయి అవతలి ఒడ్డుకు నువ్వు చేరకుండా మధ్యలోనే నీళ్ళల్లో మునిగిపోయి నువ్వు చచ్చిపోతావు. ఇంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలాగూ తప్పించుకుందు. భయముతో వణుకుతో మీ రక్షణని నీవు నీతిమంతుడవైతే పాపం యొక్క పెనాల్టీ నుంచి నువ్వు రక్షించబడితే ఆ రోజు నుంచి విశ్వాసంతో కూడుకున్న నీ క్రియలు ఎలా ఉన్నాయో నేను చెక్ చేసుకోవడం చాలా మంచిది. దాని ముందు అవసరంలా, దాని ముందు దేవుడు లెక్కేయడు. క్రియలు లేకుండా నువ్వు నీతిమంతుడు అవుతావు. కానీ నీతిమంతుడు అయిన తర్వాత దేవుడు ఆశించిన క్రియలు నీలో కనిపిస్తున్నాయా? చీకట్లో ఉన్నప్పుడు నీ క్రియలతో దేవుడికి పని లేదు.
క్రియలు లేకుండానే వెలుగులోకి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. కానీ ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన తర్వాత దేవుడు ఆశించిన క్రియలు నీ జీవితంలో కనిపిస్తున్నాయా? నిన్ను తీసుకొచ్చిన దేవుని యొక్క గుణాతిశయాన్ని ప్రకటించే యాజక సమూహంగా నువ్వు ఉంటున్నావా? లేదనుకోండి, ఇజ్రాయేలీల దగ్గర దేవుడు లెక్క తప్పలా, మన దగ్గర కూడా దేవుడు లెక్క. ఎవరికి ఇవ్వాల్సిన జీతం అయినా వాళ్ళకి ఇవ్వడానికి మరలా రాబోతున్నాడు. మనం ఇంకా చాలా చదవబోతున్నాం. ప్రిసైజ్డ్గా దేవుడు, చాలా క్లియర్గా, స్పెసిఫిక్గా దేవుడు ఇజ్రాయేలీలతో డీల్ చేశాడు. చాలా స్పెసిఫిక్గా. దేవుడికి పార్షియాలిటీ లేదుగా. ఇజ్రాయేలీలతో అట్లా చేస్తే కృపాకాలం కాబట్టి మన మీద లేదు, కానీ రేపొద్దున తీర్పు సింహాసనం మీద నిలబడితే మేలిమి ముత్యం అని ఒక ఆల్బంలో ఒక భలే పాట ఉండేది. నేను చాలా వెతుకుతున్నాగా నాకు దొరకట్లేదు. ఎవరైనా దొరికితే ఇవ్వండి. ఓ క్రైస్తవ నీ వాస్తవాలు తెలిసే ఒక రోజు నీకుందని తెలుసా అని. దైవ త్రాసులో నువ్వు తూయగా నువ్వు తేలికైపోతావేమో అని ఒక సాంగ్ ఉంది. చాలా బాగుంటుంది అది. అవకాశం ఉన్నప్పుడే, కృప ఇంకా మన మీద నిలిచి ఉన్నప్పుడే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. ఉట్టి విశ్వాసం నడవదు, చీకట్లో ఉన్నప్పుడు నడుస్తుంది. కానీ ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన తర్వాత విశ్వాసముతో పాటు విధేయత లేకపోతే నీ విశ్వాస జీవితం కొనసాగదు. ఎక్కడో ఓడబద్దులయ్యి పగిలిపోయి మునిగిపోతుంది. కళ్ళు మూసుకుందామండి.